నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. హెల్త్ టాక్స్ విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనువంశిక ఆయుర్వేద నిపుణులు డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సుధాకర్ రెడ్డి గారు, ప్రీ డయాబెటిక్ అంటే చాలా మందిలో ఇంకా రాబోతోంది, ఇప్పటి నుంచి నాకు షుగర్ అటాక్ అవబోతుందంట, బార్డర్లో ఉందంట, ఇంకొచ్చేసినట్టేనేమో అని చెప్పి చాలా భయపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఏ రకమైన విధానాన్ని ఆచరించాలి, ఎటువంటి అంటే ఆయుర్వేదిక్లో ముందుగానే రాకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి కానివ్వండి, లేదు స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే అది రివర్స్ అవ్వడానికి కానివ్వండి, చాలా రకాల రెమెడీస్ ఉంటుంటాయి కదా, అలాంటివి ఏమైనా ఉన్నాయా? ప్రోగ్రాంలో కూడా ప్రీ డయాబెటిక్ మీద చేసామండి. అవును, అప్పుడు చేసిన ఒక 2 years బ్యాక్ చేసాము. అప్పుడు కానీ నేను ప్రతి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది అనమాట అండి. దానిలో యాక్చువల్గా మామూలుగా జరిగేది ఏంటంటే, ప్రీ డయాబెటిక్లో చాలామందికి నోరు ఆరిపోతుందండి. నైట్ బెడ్ టైంలో నోరు తడారిపోయి లాలాజలం సరిగ్గా ఊరదనమాట. ఓకే. అలా కొంతమందిలో సిమ్టమ్స్ ఉంటాయి. కొంతమందిలో ఏంటంటే బాడీ పెయిన్స్ ఉంటాయి. కొంతమందిలో కాన్స్టిపేషన్ కూడా హెవీగా ఉంటుంది. దాంతోపాటు ఈ కొంతమందికి అరికాళ్ళ మంటలు, తిమ్మిర్లు కొంతమందికి ఉంటాయి. కొంతమందికి అంటే ఎక్సెస్ యూరినేషన్, నైట్ టైం ఒకసారి యూరినేషన్కి వెళ్ళి 3-4 సార్లు యూరినేషన్ జరుగుతుంది. అది చాలా మంది తక్కువ మందిలో జరుగుతుంది. కొంతమందికి ఏంటంటే ఏదైనా వర్క్ చేయాలంటే కాన్సన్ట్రేషన్ ఉండదు. కొంతమందికి నిద్రలేని సమస్యలు ఉంటాయి. కొంతమందికి రోజంతా బద్ధకంగా ఉంటుంది, అంటే ఏం పని చేయాలనిపిస్తుంది, లేజినెస్ ఉంటుంది. అలా కొంతమందిలో లక్షణాలు కనపడుతూ ఉంటాయండి. కొంతమంది ఎందుకైనా మంచిదని అప్పుడప్పుడు 3 monthsకి ఒకసారి టెస్టులు చేయించుకుంటూ ఉంటారు. చేయించుకున్నప్పుడు ర్యాండమ్ షుగర్ చూపించుకుంటారు చాలామంది. ర్యాండమ్ షుగర్ చూపించుకున్నప్పుడు 180-190 కనిపించినప్పుడు అప్పుడు షుగర్ వచ్చిందని భయపడి, కామన్గా HbA1c టెస్ట్ మెయిన్ అండి. 3 months టెస్ట్ మెయిన్. HbA1c టెస్ట్ అంటారు. అది 3 months టెస్ట్ చేయించుకున్నప్పుడు వాళ్ళకి 5.5 నుంచి 6కి రీచ్ అవుతూ ఉంటుంది. 6కి రీచ్ అయినప్పుడు ప్రీ డయాబెటిక్ అంటారు. ఆ ప్రీ డయాబెటిక్ అన్నప్పుడు వాకింగ్ చేయమంటారు, మామూలుగా ఏదో బ్రౌన్ రైస్ తినమంటారు, కొంచెం చపాతీలు తినమంటారు. ఇవన్నీ కామన్గా జరుగుతాయి. ఇప్పుడు ఈ షుగర్ టెస్ట్ అనగానే బిఫోర్ ఫుడ్ చేస్తుంటారు. కొన్నిసార్లు మనము ఏదైనా ప్రాబ్లం ఉండి వెళ్ళినప్పుడు బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు అదే పనిగా షుగర్ టెస్ట్ చేసి దాన్ని కూడా నిర్ధారణ చేస్తుంటారు. ఏది ఎలా చేసినప్పుడు ఇది మనం కన్సిడర్ చేయాలంటారు? మామూలుగా అయితే ఎంటీ స్టమక్తో ఉండాలి. సాయంత్రం భోజనం 7:30 కల్లా తినేయాలి. భోజనం తిన్నా, టిఫిన్ తిన్నా తినేయాలి. తినేసిన తర్వాత మరీ లేట్ అవర్స్లో 10 గంటలకి తిన్న తర్వాత పొద్దున్న టెస్ట్ చేయించుకోకూడదు. 7:30 తిని మనం పడుకునే టైంకి 2 గంటలన్నర గ్యాప్ ఉండి అప్పుడు పొద్దున్న చేయించుకోవాలండి. ఎంటీ స్టమక్తో చేయించుకోవాలి. HbA1c కూడా బ్లడ్ రీడింగ్ అప్పుడే తీసుకుంటారు. తీసుకుని తర్వాత తినక ముందు రీడింగ్, తిన్న తర్వాత రీడింగ్, తిన్న తర్వాత 1.5 తర్వాత తీస్తారు రీడింగ్. తీస్తారు. అండ్ తినేసి వచ్చేమని 1.5 తర్వాత తీస్తారు. తినక ముందు రీడింగ్ 100 వరకు పర్వాలేదండి. 100 వరకు ఉంటే ఏమీ లేనట్టే లెక్క. కొంతమందికి ఏంటంటే 105, 110కి వెళ్ళేటప్పుడు కూడా ప్రీ డయాబెటిక్లో ఉన్నారని చెప్తారు. మెయిన్ HbA1c లెవెల్స్ మెయిన్ నార్మల్ చేసుకుంటే ప్రీ డయాబెటిక్ నుంచి బయటపడతారండి. HbA1c లెవెల్స్ అట్లీస్ట్ 5.5కి మనం తెచ్చుకోగలిగితే 6లో ఉన్నా కూడా ట్యాబ్లెట్కి ఏమి వేసుకోరండి. 5.9 ఉంటే దాన్ని ఎలా తీసుకోవచ్చు? 5.5 నుంచి పెరుగుతుంటే మీ డయాబెటిక్ టచ్ అవుతున్నారంటారు 6కి వచ్చిన తర్వాత. అంటే ఇది కూడా వయసుని బట్టి తీసుకోవాలంటారా? వయసుని బట్టి ఏం లేదండి. మామూలుగా కూడా చిన్నపిల్లలు వచ్చేది టైప్ 1 డయాబెటిక్, పెద్దవాళ్ళు వచ్చేది టైప్ 2 డయాబెటిక్. టైప్ 1 డయాబెటిక్ లో ఇంకా రీసెర్చ్ జరుగుతూనే ఉంది. అది దానికి మనం మాట్లాడుకుంటాం కరెక్ట్ కాదండి. టైప్ 2 పెద్దవాళ్ళు ఎవరైతే వచ్చే డయాబెటిక్ ఉందో, కొంతమంది 25 తర్వాత వస్తుంది. వచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు టైం టు టైం ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవటం వలన, బేకరీ ఫుడ్స్ ఎక్కువ వాడటం వలన, ఈ బేకరీ ఫుడ్లో అజినోమోటో అని ఒక టేస్టింగ్ సాల్ట్ వాడతారు. ఆ డైజెషన్ బాగా డిస్టర్బ్ అవటం వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయండి. దానికి ఏంటంటే ఆయుర్వేదంలో నేను ఎప్పటి నుంచి ఇస్తున్న రెమెడీ ఏంటంటే 7 రకాల వనమూలికలు మనకు దొరికే వనమూలికల నుంచి ఇస్తాం అనమాట. ఎటువంటి మామూలుగా ఇవి సింథటిక్ ఏమి ఉండవండి. మామూలుగా కూడా 7 రకాలు ఏంటంటే వేప అండి, ఇలా పొడులండి. దీంట్లో వేప ఆకు చూర్ణం అండి,
వేప ఏంటంటే మన బ్లడ్ ప్యూరిఫికేషన్ పనిచేస్తుంది. అవును. అంటే కొంతమందికి బ్లడ్ ప్యూరిఫికేషన్ సరిగ్గా లేకపోతే ప్రీ డయాబెటిక్ పేషెంట్లలో చర్మ వ్యాధులు ఉంటాయండి, ఒంటి దురదలు అవన్నీ ఉంటాయండి. ఓకే ఓకే. అవి లేకుండా ఉండటానికి మనకి వేప బ్లడ్ ప్యూరిఫికేషన్ వాడతామండి. ప్లస్ వేప కూడా షుగర్ని తగ్గించే గుణాలు ఉన్నాయి, ఓకే, రాకుండా ఆపే గుణాలు ఉన్నాయి. ఆపడానికి. ఈ వేపకి ఏంటంటే మనకి డయాబెటిక్ వచ్చే ముందు కొంతమంది డెంటల్ క్యావిటీస్ వస్తాయి కొంతమందికి. అవి రాకుండా కూడా నివారించడానికి ఈ పౌడర్ ఉపయోగపడుతుందండి. ఓకే. ఇది తులసి అండి. ఇది తులసి ఏంటంటే మనకి తులసి కఫ్ పదార్థాన్ని ఎక్కువ పెరగకుండా ఉండటానికి, ప్లస్ ఊపిరితిత్తులు ఆక్సిజన్ బాగా అందడానికి పనిచేస్తుందండి. ఓకే, ఆక్సిజన్ బాగా అందిస్తుంది అనమాట. మారేడు ఆకు ఏంటంటే ఇప్పుడు ఎవరికైతే ప్రీ డయాబెటిక్లో ఉన్నారో వాళ్ళు ముందుగా బ్లడ్ థిన్నర్స్ పెడతారండి, రక్తం పలచబట్టడానికి పెడతారు. ఓకే. అది మారేడాకు బ్లడ్ థిన్నర్ కింద పనిచేస్తుంది. ఈ సిబిపి చేయించుకున్నప్పుడు ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతూ ఉంటాయండి, ప్లస్ ఎల్డిఎల్ పెరుగుతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్. అది పెరగకన్నా కూడా ఈ బ్లడ్ చిక్కగా ఉండి పలచబట్టడం వల్ల ఇవన్నీ ఈ 3 రుగ్మతలు తగ్గుతాయండి. ఓకే. అందుగురించి మారేడాకు గుండెకు బలాన్ని కూడా తీసుకొస్తుంది. అది మారేడాకుని వాడతామండి. ఓకే. ఇదేమో నేల ఉసిరి అండి. నేల ఉసిరి అంటే లివర్కి మనకు ఒక టానిక్ లా పనిచేస్తుంది. మనకు అంత క్రితం తీసుకున్న మెడిసిన్స్ కానీ ఇవి కానీ దాని యొక్క దుష్ప్రభావాలన్నీ తగ్గించి లివర్ని హెల్దీగా చేయడానికి నేల ఉసిరి పనిచేస్తుందండి. అంటే మనం తీసుకున్న ఏ మెడిసిన్ అయినా లివర్ పై ప్రభావం పడుతుంది అంటారు కదా, అలాంటిది ఏదైనా ఉన్నా కూడా ఇది సాల్వ్ చేస్తుంది ఆ సమస్యని. ఓకే. నేల ఉసిరి తర్వాత వచ్చేసి నేరేడు గింజల చూర్ణం అండి. నేరేడు గింజల చూర్ణం ఏంటంటే యూరినరీ ట్రాక్లో ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా, కిడ్నీలో ఫిల్టరైజేషన్లో డిస్టర్బెన్సెస్ ఉన్నా, యూరిన్లో స్మెల్ వస్తున్నా, ఒకవేళ వచ్చి సిమ్టమ్స్ ఉన్నా, ఎక్సెస్ యూరినేషన్ ఉన్నా అది తగ్గించడానికి, అంటే ఎక్కువ నైట్ టైం ఎక్కువ యూరినేషన్కి వెళ్ళేవాళ్ళు, ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ముందుగానే దాన్ని చేయడానికి నేరేడు గింజల చూర్ణం పనిచేస్తుందండి. తర్వాత వచ్చేసి తిప్పతీగ అండి. ఇది అమృతవల్లి అంటారు. ఈ తిప్పతీగ ఏమవుతుందంటే బాడీ పెయిన్స్ తగ్గించే గుణం ఉండదండి. షుగర్ ఉన్నప్పుడు బాడీ పెయిన్స్ ఉంటాయి. ఆ బాడీ పెయిన్స్ తగ్గించడానికి న్యాచురల్గా ఇన్సులిన్ మనం రిపేర్ చేయడానికి, అదైతే రిపేర్ కావడానికి, ప్లస్ ఇన్సులిన్ న్యాచురల్గా మనకు ప్రొడ్యూస్ కావడానికి కూడా తిప్పతీగ ఉపయోగపడుతుందండి. దీంట్లో ఉన్న ఫైబర్ వలన ఏంటంటే పొట్ట క్లీన్ కావడానికి కూడా ఈ తిప్పతీగ ఉపయోగపడుతుంది. అంటే మోషన్ ఫ్రీ అవుతుంది, ఉపయోగపడుతుంది. అన్వాంటెడ్ బ్యాడ్ గ్యాసెస్ కూడా బయటికి తీసేస్తుందండి తిప్పతీగ. మనకి ఏదైనా ఎముకల అరుగుదల ఉంటే అరుగుదలను కూడా నివారిస్తుంది. ఈ విధంగా మనం తిప్పతీగ వాడతామండి. ఇది నేలవేము అంటే ఒక ఆకు 10 వేపాకులతో సమానమైన చేదు ఉంటుందండి. అది ఇంటెస్టైన్స్లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ప్లస్ షుగర్ లెవెల్స్ ఎక్కువ తక్కువలో ఉన్నా, అంటే తినక ముందు తిన్న తర్వాత ఉన్న షుగర్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేయడానికి నేలవేము ఉపయోగపడుతుంది. ప్లస్ స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉపయోగపడుతుంది. ఇది కూడా లివర్ని యాక్టివ్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. తెలియకన్నా వైరల్ ఫీవర్స్ ఏమైనా వస్తే కూడా తగ్గించడానికి కూడా నేలవేము ఉపయోగపడుతుంది. అన్ని 100 గ్రాములు అండి. ఇవి అన్ని 100 గ్రాములు పౌడర్ చేసి ఉదయం బ్రష్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూను గోరువెచ్చని వాటర్లో కలిపి తీసుకోవాలండి. ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి తీసుకోవాలి. ఇప్పుడు అది చేదు ఎక్కువ ఉంటుంది అన్నారు కదా, అది కూడా 100 గ్రామ్స్ నేలవేమో 100 గ్రామ్స్ ఉంటుంది. ఈ ఇంట్లో పెద్ద చేదు ఏమైనా ఉండదండి. దాంతో పాటు అరుగుదల శక్తి తక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే జీలకర్ర ఒకటి యాడ్ చేసుకోవాలి. దాంట్లో 100 గ్రాములు జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి. లేదంటే జీలకర్ర తిని ఈ యొక్క డికాషన్ కూడా తాగొచ్చు. ఇప్పుడు ఇదంతా ఈ 7 రకాల పొడులు కలిపి ఒక డబ్బాలో వేసి పెట్టిన తర్వాత దాన్ని మరిగించాలంటారా? డబ్బాలో వేసి పెట్టిన తర్వాత పొద్దున్నే వేడి నీళ్ళు కలుపుకుని తాగొచ్చు. లేదంటే ఒక గ్లాస్ 1/2 గ్లాస్ వరకు డికాషన్ చేసి ఫిల్టర్ చేసి తాగొచ్చు. ఉదయం టిఫిన్కి అరగంట ముందు, సాయంత్రం భోజనానికి అరగంట ముందు వాడి కొంచెం నాన్ వెజ్ ఐటమ్ తగ్గించుకోవాలండి ఒక 3 నెలల పాటు. ఇది వాడుతున్నంత కాలం 3 నెలల పాటు. తర్వాత తగ్గించుకుంటే గ్రాడ్యువల్గా ఇప్పుడు ఎలా ఉంటుందంటే HbA1c లెవెల్స్ ఒకేసారి ర్యాపిడ్ గా తగ్గవండి. అవి తగ్గించాలంటారా, కంప్లీట్ గా మానేయాలంటారా? కంప్లీట్ గా తగ్గించుకోవాలండి. ఇప్పుడు ఫ్రీక్వెంట్ గా తినేవాళ్ళు అనుకోండి, వారానికి 3-4 సార్లు తినేవాళ్ళు అంటే ఒకసారైనా తగ్గించుకోవాలి. తగ్గించుకున్న వాళ్ళు ఏంటంటే మెడిసిన్
వెజిటేరియన్ ఫుడ్ తీసుకున్నప్పుడు బాగా ఫాస్ట్గా పనిచేస్తుందండి. అంటే ఎందుకు ఎట్లా చెప్తానంటే నా దగ్గర వాడే పేషెంట్లో 10 మంది ఉన్నారనుకోండి, 10 మందిలో ఒక 6 వెజిటేరియన్స్ ఉన్నారనుకోండి, 6 వెజిటేరియన్స్కి 3 నెలల్లో వచ్చిన రిజల్ట్ నెల 15 రోజుల్లోనే వస్తుంది. ఓకే, అందు గురించి నాన్ వెజిటేరియన్స్ ఉంటే కొంచెం తగ్గించుకోమని చెప్తాము. ఓకే, అంటే ఆలస్యం అవుతుంది మనకు అది కంట్రోల్లో రావడానికి నాన్ వెజ్ తినే వాళ్ళు అయితే, కాబట్టి తగ్గించుకుంటే మంచిది. ఇప్పుడు డయాబెటిక్ అన్నది అజీర్ణ సమస్య. ఎప్పుడైతే అజీర్ణాన్ని మనం తగ్గించుకున్నామో మనం తిన్న ఫుడ్ బాడీకి కరెక్ట్గా పట్టుకుని అన్ని విధాలుగా మనకు ఉపయోగపడుతుంది. ఓకే, ఒక నాన్ వెజ్ ఒకటి కంట్రోల్ చేస్తే సరిపోతుందా, ఇంకేమైనా ఇంకేం లేదు, నాన్ వెజ్ ఒకటి కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కామన్ గా ఏంటంటే పంచదార శాతాన్ని మనం ఎలా అయినా తగ్గించుకుంటాం. అవును, పంచదార ఆయుర్వేదం ఏదైనా వాడేటప్పుడు వంకాయలు, గోంగూరలు ఇలాంటివి ఏమి లేవండి. కాకపోతే మెయిన్ థింగ్ ఏంటంటే నాన్ వెజ్ తగ్గించుకోవాలి, పంచదార శాతాన్ని తగ్గించుకోవాలి. పంచదార బదులు బెల్లం వాడుకోవచ్చు. ఓకే ఓకే, బెల్లం వాడుకోవచ్చు. ఇప్పటి వరకు నేను మా గురువు వాళ్ళ ద్వారా నేర్చుకున్నది ఇప్పటివరకు ప్రీ డయాబెటిక్ ఇస్తున్నాను. ఇదే డయాబెటిక్ పేషెంట్స్కి వాడటం వల్ల ఏంటంటే ఆ టాబ్లెట్ల కన్జంప్షన్ తగ్గించుకోవచ్చు. ఓకే ఓకే, ఇదే డయాబెటిక్ పేషెంట్స్ వాడచ్చు. ఆ టాబ్లెట్ కన్జంప్షన్ తగ్గుతుంది. 2 వాడేవాళ్ళు ఒక టాబ్లెట్ అట్లా కన్జంప్షన్ తగ్గుతుంది. టాబ్లెట్ శాతాన్ని పెరగకుండా మనం ఇచ్చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రీ డయాబెటిక్ లో బాధపడుతున్న వాళ్ళకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. నేను చాలా మందికి పోస్టల్ ద్వారా పంపిస్తాను ఈ యొక్క 7 రకాల పౌడర్స్ని. ఇదైతే జనరల్ హెల్త్ కూడా బాగా పనిచేస్తుంది. ఓకే ఓకే, మొత్తానికి అంటే డయాబెటిక్ అనేది ఇప్పుడు ఒక పెద్ద భూతంలా తయారైపోయింది. ప్రతి ఒక్కరూ భయపడిపోతున్నారు డయాబెటిక్ అనగానే. అటువంటి వారు ముందుగానే జాగ్రత్త తీసుకోవాలంటే ఈ 7 రకాల పుళ్ళని వాళ్ళు ఒక లైఫ్లో భాగంగా పెట్టుకోవాలి. చాలా మంది ఏంటంటే ఎన్నాళ్ళు వాడాలి అంటారు. అవును, ఒక 3 నెలలు వాడిన తర్వాత ఒక పూట వాడుకున్నా సరిపోతుంది. దీంతో పాటు నేను ఏంటంటే ఈ డయాబెటిక్ టచ్ అయినప్పుడు లేడీస్లో గైనిక్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అవి రాకుండా ఉంటాయని నేను అశ్వగంధిస్తూ ఉంటానండి. నైట్ బెడ్ టైంలో ఇస్తాను అనమాట. దాని ఇవ్వటం వల్ల కొంతమంది అంటే జెంట్స్లో సెక్సువల్ డిజార్డర్స్ కొంతమందికి అవుతాయి. అది అలా రాకుండా ఉండటానికి కూడా ముందు స్థాయిలోనే అరికట్టడానికి అశ్వగంధ అంత బాగా ఉపయోగపడుతుంది. నేను ఈ 2 రెమెడీస్తోనే చాలా మందికి డయాబెటిక్ ప్రీ నుంచి ఆ నార్మల్ స్టేజ్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మెయిన్ ఏంటంటే ఒక 3 నెలలు వాళ్ళు 3 నెలలు వాడితేనే సరిపోతుందా? తర్వాత ఒక పూట మెయింటైన్ చేసుకుంటే చాలండి. అంటే మనం చెప్పినట్టు ఫుడ్ హ్యాబిట్స్ కూడా బయట అట్లా ఉండవు కదా, అందు గురించి 3 months తర్వాత ఒక పూట మెయింటైన్ చేసుకుంటే అది ఇంకొక పూట రెగ్యులర్ గా తీసుకుంటారు. చాలా మళ్ళీ రాకుండా ఉంటాయి ఇక్కడే ఉంటాయని మనం మెయింటైన్ చేసుకుంటారు. ఈ విధంగా ఫస్ట్ స్థాయిలో మనం తగ్గించుకోవచ్చు. ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఏంటంటే టాబ్లెట్ కన్జంప్షన్ కూడా తగ్గించుకుంటే అవకాశం ఉంది. ఇవన్నీ న్యాచురల్ రెమెడీసే. ఇవి డైలీ లైఫ్ లో ఉపయోగపడేవే. ప్లస్ చాలా మంది ఏంటంటే డయాబెటిక్ వచ్చినప్పుడు హార్ట్ అటాక్ వస్తుందని ఇదని అదని చాలా మంది ఇది పడుతూ ఉంటారు. కానీ ఆయుర్వేదంలో కూడా మంచి మంచి పేటెంట్ మందులు వచ్చేసినాయండి ఇప్పుడు. అంటే గుండె జబ్బులు రాకుండా ఉండడానికి అర్జునారిష్ట అని కొన్ని మందులు ఉన్నాయి. అరిపాదాల వరకు బ్లడ్ సర్క్యులేషన్ అవడానికి కొన్ని సిరప్స్ ఉన్నాయి. ఈ విధంగా ఎవరైనా ఆయుర్వేద వైద్యుని కలవచ్చు చేసుకుని ఆల్రెడీ డయాబెటిక్ వచ్చిన వాళ్ళు కంగారు పడకుండా ఏంటంటే గుండె బలానికి వీటికి కూడా ఉన్నాయి. ఈ విధంగా వాడుకుంటూ టాబ్లెట్ల సాయం పెరగకన్నా ఎక్కువ కాలం పాటు టాబ్లెట్ పెరగకన్నా మెయింటైన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ డయాబెటిక్ వాడుతూ ఎక్కువ టాబ్లెట్స్ కన్జ్యూమ్షన్ ఉన్నవాళ్ళు ఈ విధంగా మనం చేసుకోవచ్చు. తర్వాత డైట్ ఎట్లా తీసుకోవాలో మనం తర్వాత దాంట్లో చూద్దాం. అలాగండి. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.